సువార్తా దీపము యూట్యూబ్ ఛానల్ ద్వారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనం తెలియజేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న మాట, మానవులు కల్పించుకున్న పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు అంటున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మానవులు కల్పించిన పద్ధతులు ఏవైతే ఉన్నావో లేదా మానవులు కల్పించినటువంటి సంఘములు ఏవైతే ఉన్నావో అవి దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నవి. కాబట్టి అట్టి వాటి ద్వారా దేవునికి ఆరాధన అనేది దేవుని చిత్తంలో జరగనట్టు. కాబట్టి అది అట్టి విధంగా ఉన్నటువంటి వారికి వేరుగా ఉండి దేవుడు ఏర్పాటు చేసినటువంటి తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడినట్టు క్రీస్తు సంఘం ద్వారా దేవుని ఆరాధించగల వారమే ఉన్నాము. అట్టి వారు తప్పనిసరిగా దేవుని రాజ్యముని స్వతంత్రించుకుంటారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అట్టి వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ప్రకారం మీరును ప్రతి ఒక్కరు కూడా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది.